సన్నము లావు కాదు, నేను ఓన్లీ ఇక్కడ కూర్చుంది హెల్త్ బాగు చేయడానికి మాత్రమే. ఎంత ఉండేవారు మీ ఇద్దరు? నేను యాక్చువల్గా 109 ఉన్నా, 88కి వచ్చాను నేను. తను 117 ఉన్నారు. 117 నుంచి 79కి వచ్చాను. సింగిల్ మీల్ కూడా చీట్ చేయాలి. డైట్ చేసిన 2 months ఒక్క సింగిల్ అసలు బాబు బర్త్డే కేక్ కూడా తినలేదు నేను. నా బర్త్డే కూడా ఆఫీస్లో కేక్ కట్ చేస్తే కూడా తినలేదు నేను. అంటే ప్రసాదం ఇస్తే కూడా నా స్వీట్ అనే దృష్టితో చూసేవాడిని, కానీ ప్రసాదం కూడా తీసుకోలేదు నేను. పడుకునేది కూడా లేట్ ఉండే మాది. మా బాబు కూడా లేట్ అయిపోతా ఉండేది పడుకునేది. ఇక్కడ వచ్చాక 10:30కి పడుకోవాలనే అలవాటు అయ్యి మైండ్ సెట్ అయిన దానివల్ల తను బాబు కూడా భిన్న నిద్రపోయాడు. ఇప్పుడు మాకు మ్యాక్స్ 11 అంటే అదే ఎక్కువ. అట్లా అయిపోయింది ఇప్పుడు 1 year నుంచి. అసలు వచ్చేస్తుంది వాడి బాబు కన్నా ముందు మాకు నిద్ర వచ్చేస్తుంది. బట్టలు పట్టవు, ట్రయల్ రూమ్ పోతే కూడా 10 వేయాలి. ఇప్పుడు వేసిన ప్రతిదీ పట్టేస్తా అన్నట్లు. అదొక హ్యాపీ ఫీలింగ్. అసలు పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా పడతా అన్నాయి. ఇద్దరికి ఛార్జ్ చెయ్యాలి అన్న ఒక థాట్ ఉంటుంది ఎవరికైనా, కానీ తను చేయలేదు అట్లా. అది ఒక్కటే కాదు, నా డైట్ రూల్స్ పాటించను అన్నా మీరు జాయిన్ అవ్వద్దని చెప్పేస్తాను ప్రేమ గారు. ఎందుకంటే నా రూల్స్ కొన్ని చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. కష్టపడి ఆ రోజు తిన్న దానికి నెక్స్ట్ డే రిజల్ట్ ఆయనకి 3 kilos day 1 లాస్ అయ్యారు, నేను 2 kilos లాస్ అయినా. నెక్స్ట్ డేకి మేము ఇన్స్పైర్ అయ్యి, మా వెయిట్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఆ 2 months హ్యాపీగా చేసాం. డైలీ ఆ వెయిట్ చూసుకుంటాం కదా, తగ్గుతాం. అదే మాకు మోటివేషన్, ఆ ప్యాషన్ అదే. అసలు ఎప్పుడప్పుడు మరుసటి రోజు వస్తుందా, మార్నింగ్ వస్తుందా, వెయిట్ మిషన్లో వెయిట్ చూసుకుందాం. ఇదే 10th రిజల్ట్స్ అప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. కానీ డైలీ లేవగానే బ్రష్ చేసి వాష్రూమ్కి వెళ్ళక చేసే పని అది ఫస్ట్. అది సినిమాకి వెళ్ళినా కూడా మా ఫుడ్ చేసుకుని వెళ్తాం అనమాట. సో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా మా ఫుడ్ తినేసి వెళ్తాం. ఇప్పుడు కూడా తెచ్చుకున్నాం అనమాట మేము. ఎవరి దగ్గర అయితే లావ్ అని చెప్పి ఫీల్ అయ్యేదాన్నో తనే నన్ను వద్దు నాన్న ఆపేయి అండ్ స్టేజ్కి తీసుకొచ్చుకున్నా. ఒకప్పుడు లావ్ అయిపోతావు, ఇంకా ఎక్కువ అయిపోతావు. ఇప్పుడు మా ఇంట్లో కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు ఇంకా సాలరా, మా అమ్మ వాళ్ళు చూసారు, సాలరా ఇంక ఉండు మా నీకు తెలుసు 75కి రావాలా, 75కి వచ్చేసి ఒక 5 ఫ్లక్చువేట్ అయినా అట్లా ఇట్లా సరిపోతుంది ఆయన అని వాళ్ళు సాలరా అంటే కూడా వద్దు వద్దు అని. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Hello, hi. So, Vineela గారి న్యూట్రిషన్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది. ఎందుకంటే తన డయట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు యాక్చువల్గా హోలిస్టిక్ ఫుడ్ తీసుకుంటున్నారు. అండ్ హోలిస్టిక్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్తో పాటు, ఫ్యాట్ లాస్తో పాటు ఒక వెరీ గుడ్ ఫీలింగ్, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, దట్స్ హౌ ఇట్ ఈస్. సో వినీలా గారి న్యూట్రిషన్, ఆవిడ ఫుడ్ ప్యాటర్న్, ఆవిడ డయట్, ఇవన్నీ తూచా తప్పకుండా పగ్గడ్బందీగా ఖచ్చితంగా ఫాలో అయిన వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈరోజు మనతో ఉన్నారు. లెట్స్ నో మోర్ అబౌట్ దిస్ అండ్ లెట్స్ గెట్ ఇన్స్పైర్డ్. హాయ్ వినీలా. హాయ్ ప్రేమ గారు, బాగున్నారా? ఒక విషయం చెప్పండి, మీరు ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 ఏళ్ళు దాటింది. ఈ 15 ఏళ్లలో హౌ మెనీ పీపుల్ హ్యావ్ రియలీ గెయిన్డ్ గుడ్ హెల్త్, నైస్ ఫ్యాట్ లాస్, ఇన్ ద ఆప్టిమమ్ హెల్త్ అని అంటే ఒక నెంబర్ అప్రాక్సిమేట్గా చెప్పాల్సి వస్తే? అవుట్ ఆఫ్ 190. వావ్, గ్రేట్, అమేజింగ్. అండ్ ఎప్పుడైనా ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు మీకు మీరు ఏం చెప్పుకుంటారు? అండ్ ఎలాంటి గ్రాటిఫైయింగ్ మూమెంట్ అది, ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది? యాక్చువల్గా మనం అంటే వీఆర్ నాట్ ఇన్ టీనేజ్ కదా. ఎవరైనా నన్ను వచ్చి మీరు బాగున్నారు, మీరు మంచిగా రెడీ అవుతారు,
మిమ్మల్ని అలానే చూడాలని ఉంది. ఇలాంటి కాంప్లిమెంట్స్ కన్నా నేను ఎంజాయ్ చేసేది మీ వల్ల మేము ఇంత, మా హెల్త్ ఇంత బాగుంది, మా పెయిన్స్ ఇంత తగ్గాయి, నా పీసీఓడి రివర్స్ అయింది, నాకు ఇప్పుడు పిల్లలు పుట్టారు, నాకు స్ట్రెస్ ఫ్రీ అయ్యాను. ఇవి అసలు అవే వినిపిస్తూ ఉంటాయి చెవుల్లో నాకు నైట్ కూడా. సో నేను ఈరోజు ఆల్రెడీ ఒక 7 విన్నాను, అంటే నా క్లయింట్స్ నుంచి. ఈ డ్రెస్ ఫిట్ అయింది, అసలు టేస్టీగా ఉన్నాయి వంటకాలు, ఇవన్నీ అనమాట. సో ఆ కమెంట్ అంటే నాకు నా క్లయింట్స్ పంపించారు అనమాట. రోజు మినిమం ఒక 10 వింటాను. సో అలా 10 విన్నప్పుడు నేను డే మొత్తం వర్క్ చేసినా కూడా ఐ ఫీల్ ఎనర్జెటిక్. సో అదొక బ్లెస్డ్ అనుకుంటాను. వండర్ఫుల్. అయితే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ ఈ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ విషయానికి వచ్చేసరికి కొంతమంది దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అంటే కొంతమంది షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు, కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కొంతమంది అబ్బా ఇప్పుడు బెనిఫిట్ అయితే అయ్యాం కదా, ఎందుకు వై డు వి నీడ్ టు టాక్ అబౌట్ ఇట్ అని అనుకుంటారు. అండ్ వాళ్ళు పాత ఫోటోలు, పాత వీడియోలు చూపించడానికి ఇష్టపడరు. బట్ మీ విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఎవరైతే ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారో మీతో పాటు, వాళ్ళు దే ఆర్ ఓపెన్లీ కమింగ్ అండ్ టాకింగ్ అబౌట్ దేర్ స్టోరీస్, దేర్ సక్సెస్, ద వే దే రెడ్యూస్డ్, ద వే దే ఆర్ హ్యాపీ నౌ. దానికి కారణం ఏంటి వినీలా? చాలా మందిని నేను చూసినప్పుడు వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు, బట్ హౌ కమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ? మనతో పాటు ఉన్న భార్య భర్తలు ఇద్దరు నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఐ థింక్ 8 months బ్యాక్. 1 year అయిపోయింది. ఇప్పుడు నా దగ్గరికి రాగానే ఒకే ఇంట్లో ఇంచి ఒకే BMI ఉన్న మనుషుల్ని కూడా నేను ఇద్దరిని తీసుకున్నాను. ఇద్దరికి 800, 1800, 1700 క్యాలరీస్ కనుక ఉంటే ఒకళ్ళని అదే డైట్ ఫాలో అయిపోండి, ఒకళ్ళే జాయిన్ అవ్వండి. మీకు డైట్ అవసరం లేదు, మీరు జిమ్కి వెళ్ళండి, నేను అవసరం లేదు మీకు, మీ యంగ్ ఎనర్జెటిక్, ఇలాంటివన్నీ నాకు రివర్స్ వచ్చాయి. సో వాట్ వీ గివ్ గాడ్ విల్ గివ్ మీ బ్యాక్. సో వీళ్ళని దేవుడే ఒప్పించి రియల్లీ నేను సోషల్ మీడియా నేను తిట్టట్లేదు, బట్ ఐ డోంట్ లైక్ సోషల్ మీడియా. అవునా? ఐ డోంట్ లైక్ సోషల్ మీడియాలో మొత్తం అంతా నేనే ఉన్నాను. అది నేను మోటివేట్ చేయడానికి, ఒక ఉమెన్ ని మోటివేట్ చేయడానికి, హెల్త్ మెడిసిన్ లేకుండా బాగుపడుతుంది అని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఓకే, అది నా ఫ్యామిలీ సపోర్ట్ ఉందిగానే వచ్చాను. బట్ అందరికీ అలా ఉండాలని లేదు కదా. ఇప్పుడు నేను వాళ్ళ ఉంటే నేను ఎక్కడన్నా తగ్గాను అనుకో, నేను కావాలంటే ఇంకో ₹1,00,000 కడతాను, కానీ నేను నా ఫేస్ చూపిని అంటానేమో, ఐ డోంట్ నో. బట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. నేను ఒక 150+ టెస్టిమోనియల్స్ నా క్లయింట్స్ వీక్లీ ఒక 100-200 జాయిన్ అవుతూ ఉంటారు. దాంట్లో అట్లీస్ట్ మంత్కి ఒక ఇద్దరైనా టెస్టిమోనియల్స్ ఇస్తారు. ఇప్పుడైతే ఫేస్ చూపించకుండా టెస్టిమోనియల్స్ తీసేసుకుంటున్నాను, అంటే బ్యాక్ నుంచి. అంటే కొంతమందికి అలా దే ఆర్ రెడీ టు టెల్ దేర్ వర్డ్స్. అలా చెప్పడం కూడా నా అదృష్టం అని అనుకుంటాను, బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా. సోషల్ మీడియాకి అందరూ ఫేసులు చూపించలేరు అనే సంగతి మీకు తెలిసింది ప్రేమ్ గారు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ బికమింగ్ టూ రాంగ్. ఒక మనిషిని క్రిటిసైజ్ చేసే కన్నా జిప్ వేసుకోవాలి. ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును మాట్లాడాలి అనేది నా ఉద్దేశం. తప్పుని పాయింట్అవుట్ చేయాలి. ఒక మనిషిని కామెంట్ చేసి, ఒక మనిషిని క్రిటిసైజ్ చేసి, ఒక మనిషి వర్క్ చేస్తుంటే ఇట్లా అని, ఒక మనిషి ఒక రకంగా ఉంది, ఆ ముక్కేంటి, ఆమె కన్నేంటి, ఆమె చెవేంటి, ఆమె హెయిర్ ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ క్రిటిసైజింగ్ ఐ రియల్లీ హేట్ ఇట్ ఇన్ సోషల్ మీడియా. సో నేను అసలు అది పట్టించుకోను కాబట్టి ఐఎమ్ స్టాండింగ్ హియర్. బట్ అందరూ అలా ఉండరు కదా. నా దగ్గరకు వచ్చి డిప్రెషన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జనరల్ గా మీరు లా ఉన్నారు అని 10 మంది పొగుడుతారండి మన్ని. మీ డ్రెస్ బాగుంది, మీరు బాగున్నారండి, చాలా మీరు హెల్దీగా ఉన్నారు, అది చాలు. ముక్కు మొహం చక్కగా బొట్టు పెట్టుకున్నారు, మీరు లావున్నారు, ఆమె ఏంటి అలా ఉంది ఇలా ఉంది అన్న మాటలే వినిపిస్తాయి. ఒక 10 మంది మీరు పద్ధతిగా ఉన్నారు అన్న మాటలు ఎవరికి వినపడవు. ఒక్క కామెంట్ ఉంటుంది చూడండి, అదే వినిపిస్తుంది జనాలకి. కరెక్ట్, అదే వాళ్ళని బ్యాక్ డ్రాప్ చేస్తుంది. ఇక్కడ సన్నము లావు కాదు, నేను ఓన్లీ ఇక్కడ కూర్చుంది హెల్త్ బాగు చేయడానికి మాత్రమే. అంతే. నేను సన్నగా ఉన్నానా ప్రేమ్ గారు? ఐ లుక్ హెల్దీ. ఐ డోంట్ వాంట్ టు లుక్ లీన్. ఐ లుక్ హెల్దీ. సో హెల్దీ లుక్ తో మీరు మీ హెల్త్ బాగున్నంత కాలం మీరు ఒక మినిమల్ వెయిట్ తో ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు? ఎందుకు మీ బాడీని మీరు క్యారీ చేయకూడదు? ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లం, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా, కమ్ టు మీ.
అంతే. ఐ విల్ రెడ్యూస్ ఇట్. కరెక్ట్. రెడ్యూస్ అవ్వనప్పుడు మాట్లాడండి నా దగ్గరకు వచ్చి. అమేజింగ్, సూపర్. సో విత్ దిస్ మోటివేషన్ విల్ టాక్ టు దిస్ వైఫ్ అండ్ హస్బెండ్. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, మీ ఆయన పేరేంటి, మీరు ఏం చేస్తుంటారు, అసలు లెట్ us know ఫస్ట్ యువర్ స్టోరీ. నా పేరు నమ్రత. సో నేను హౌస్ వైఫ్. సో మా హస్బెండ్ వచ్చి సుహాస్, హీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. మేము అంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను యాక్చువల్ గా. అంటే 1 year బ్యాక్, అంటే జనవరి డిసెంబర్ 2023 అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ కన్నా ఓవర్ఫ్లో బ్లీడింగ్ అలా 1.5 month అలా ఉండేదన్నమాట బ్లీడింగ్. సో ఇంకా తన దగ్గరికి వెళ్తే నీకు ఒకే ఒక ఆప్షన్, మేము చేసేది ఏం లేదు, వెయిట్ రెడ్యూస్ అవడం ఒక్కటి తప్ప, వెయిట్ రెడ్యూస్ కాకపోతే నీకు ఈ ప్రాబ్లం ఇలానే ఉంటుంది, మేబీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో అని చెప్పేసి అన్నారనమాట. నాకు అవన్నీ ఆమె చెప్పిందని బాగా కదా, ఆ క్యాన్సర్ అనే పదము బాగా ఎక్కడ ఎక్కేసింది అనమాట నా మైండ్ లో. వద్దు, దాని తర్వాత అంటే చూస్తా ఉన్నాం కదా ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తా ఉన్నాయి కదా. సో అవన్నీ మనం పడకూడదు అంటే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, కానీ ఎట్లా స్టార్ట్ చేయాలనేది తెలియదు అనమాట యాక్చువల్గా నాకు. సో గూగుల్ చేస్తా, హెల్దీ ఫుడ్స్ చూస్తా, డైట్ చూస్తాను. హెల్దీ ఫుడ్స్ తెలుసు, ఏమేమి తినాలి అనేది తెలుసు, ఎంత క్వాంటిటీలో తినాలనేది మాత్రం నాకు తెలియదు. సో స్ప్రౌట్స్ తినొచ్చు అంటే కడుపు నిండా ఫుల్గా స్ప్రౌట్స్ తినేదాన్ని అనమాట మార్నింగ్. సో బ్రౌన్ బ్రెడ్, స్ప్రౌట్స్, సో ఇంకా లేకుంటే వెజిటేబుల్స్. సో అంత ఫుల్గా తినేసి అబ్బా ఈరోజు హెల్దీగా తిన్నాము, రేపు తగ్గుతాం అనే ఇదనమాట. కానీ ఆఫ్టర్నూన్కి నైట్కి ఒక ప్రాపర్ ఒక టైం మెయింటెనెన్స్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదనమాట. జస్ట్ మంచిగా తింటే రెడ్యూస్ అవుతాం వెయిట్ అనేది చూస్తాము, కానీ గైడ్ చేసే వాళ్ళు ఉండరు కదా. ఎంత గూగుల్లో టైప్ చేసినా ఎంతమంది చాలానే ఉంటాయి, నేను కాదని చెప్పను, అవన్నీ చూసి కూడా నేను చేసి ఉండొచ్చు, కానీ నాకు అంత మోటివేషన్ రాలేదన్నమాట. జనరల్ గా చూస్తూ ఉంటాను, ఇంకా సోషల్ మీడియా చూస్తా అన్నాను. సో చాలా మంది పేరు పచ్చడి ఆంటీ కావచ్చు, శృతి గారు కావచ్చు, సో ఇంకా చాలా మంది, ఎందుకు వీళ్ళ పేరే పర్టికులర్ గా తీస్తున్నాను అంటే వాళ్ళు సెలబ్రిటీస్, అంటే అందరికి వెల్ నోన్ గా ఉంటుంది, ఇంకా ఎవరో పేరు చెప్తే తెలియదు కదా యాక్చువల్ గా. సో ఎవరైనా కానీ వాళ్ళ హెల్త్ ని కాపాడుకుంటారే కానీ వాళ్ళు ఒక ప్రమోషన్ కోసం వాళ్ళు నాశనం చేసుకోవాలనుకోరు కదా. ఏ బ్యూటీ ప్రోడక్ట్ అయితే పైన రాసేసుకుంటే నెక్స్ట్ సెకండ్ తుడిస్తే వెళ్ళిపోతుంది, అంటే ఇది హెల్త్ కదా. అదొక్క కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకున్నా, ఎంత సెలబ్రిటీస్ అయినా వాళ్ళ హెల్త్ కి మించి ఏది కాదు కదా అన్నట్లు ఉన్నాను. సరే ఒక్కసారి ట్రై చేద్దాము అన్నట్లు ఆయన అడిగాను. సరే ఆయన ఒప్పుకున్నారు వెళ్దాము అనేసి. టిల్ లాస్ట్ ఇయర్ వరకు ఆయన వెయిట్ అనేది ఆయనకే తెలీదు. అసలు ఎంత ఉండేవారు మీ ఇద్దరు వెయిట్? నేను యాక్చువల్ గా 109 ఉన్నా, 109, తను 117 ఉన్నారు. 117 నుంచి 79కి వచ్చాను. 79. నా జీవితంలో అసలు నేను వెయిట్ చూసుకోవడమే నాకు తెలియదు, భయం, చూసుకుంటే ఎక్కుంటాం, తగ్గితే కదా చూసుకోవాలి. అసలు ఈడికి వచ్చినప్పుడు కూడా ఆయన షూర్ గా లేదనమాట. 117 ఉన్నా, నేను 109 ఉన్నా, ఆయన 79, 80, 82 అలా మధ్యలో కొంచెం అట్లా ఉన్నారనమాట. నేను 5 kilos పెరిగాను అనమాట. యాక్చువల్ గా 88కి వచ్చాను నేను. సో యాంటీబయాటిక్స్ కొన్ని లెగ్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల యాంటీబయాటిక్స్ యూజ్ చేసి ఒక 5 kilos అలా పెరిగాను అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ లో ఉన్నా, తగ్గించుకునే ప్రాసెస్ లో. సో యాంటీబయాటిక్స్ వల్ల బాగా కొంచెం దెబ్బ పడింది అనమాట నాకు. సో మళ్ళీ ఇప్పుడు డైట్ ప్రాపర్ గా చేస్తున్నాను. సో అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 15 కిలోలు, ఆయన ఒక 30 కిలోల దాకా 35-36 అట్లున్నారు. అంటే మేము అనుకుంటే ప్రాసెస్ ఏంటి? మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అంటే మీరు ముందు వచ్చారా? లేదు, ఇద్దరు ఒకేసారి వచ్చాము. యాక్చువల్లీ ఫస్ట్ అంటే నాది ఆఫీస్ టైమింగ్ సూట్ అవుతుందో కాదో తను చేయని, తనను చూసి మళ్ళీ నేను చేద్దాం అనుకున్నా. అదే చెప్పాను కదా, నాకు వెయిట్ చూసుకోవడం ఎప్పుడు అలవాట్లేదు. సర్లే ఎందుకు ఆ రోజు దేవుడు చెప్పినట్లు సంథింగ్ ఏదో జరిగింది. ఆ రోజు చూసుకున్నా, BMI చూసుకున్నా, ఇద్దరు పోయినాం మేడం దగ్గరికి. సరే ఇద్దరిది సిమిలర్ గా ఉండే వల్ల తను మమ్మల్ని ఒకరినే తీసుకుని, ఒకరికి ఇద్దరు కొద్దుని, తను 2 ఇడ్లీ తింటే మీరు 3, తను 1 అట్లా చేసి స్ట్రిక్ట్ గా చేసినాం అనమాట. 2 months. 2 things కారణం, ఒకటి మేడం చెప్పడం వల్ల, తను వండియడం వల్ల, ఈ 2 వల్ల తగ్గాము. ఇంకొకటి ఏమంటే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఒక్క సింగిల్ మీల్ కూడా మేము చీట్ చేయలేదు, సింగిల్ మీల్ కూడా చీట్ చేయలేదు. డైట్ చేసిన 2 months ఒక్క సింగిల్, అసలు బాబు బర్త్డే కేక్ కూడా తినలేదు మేము.
నా బర్త్డే కూడా ఆఫీస్లో కేక్ కట్ చేస్తే కూడా తినలేదు నేను. అంటే ప్రసాదం ఇస్తే కూడా నా స్వీట్ అనే దృష్టితో చూసేవాడిని కానీ ప్రసాదం కూడా తీసుకోలేదు నేను. అంత అంటే నా బాధ ఏమంటే ఈ రోజు ఇది తింటే రేపు ఇంకొకటి వస్తుంది, మన్నాడు ఇంకొకటి వస్తుంది, అట్లే డివేట్ అయిపోతామని స్ట్రిక్ట్ గా చేసాము. ఇంకొకటి 10 అసలు పడుకునేది కూడా లేట్ ఉండే మాది. మా బాబు కూడా లేట్ అయిపోతా ఉండేది పడుకునేది. ఇక్కడ వచ్చాక 10:30కి పడుకోవాలనే అలవాటు అయ్యి మైండ్ సెట్ అయిన దానివల్ల తను బాబు కూడా భిన్న నిద్రపోయాడు. అట్లా 10th ఇప్పుడు మాకు మ్యాక్స్ 11 అంటే అదే ఎక్కువ. అట్లా అయిపోయింది ఇప్పుడు 1 year నుంచి. అసలు వచ్చేస్తుంది వాడు బాబు కన్నా ముందు మాకు నిద్ర వచ్చేస్తుంది అట్లా. బట్ మీది సాఫ్ట్వేర్ జాబ్ కదండి, ఒక్కోసారి షిఫ్ట్ మారుతుంటాయి. అంటే మాది రెగ్యులర్ షిఫ్టే ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్ అయింది. సో ఇట్స్ ఓన్లీ 2 months డైట్ అంతే. ఓన్లీ 2 months. 2 months లో మీరు 15 kilos తగ్గారు, మీరు 35. నేను 2 months లో అరౌండ్ 25 తగ్గాను. మళ్ళీ మేడం చెప్పిన ఫార్ములాని అట్లే ఫాలో అవుతాను. ఇప్పుడు కూడా అదే ఫార్ములా మేము యూజ్ చేస్తాను. రెగ్యులర్ ఫార్ములా, రెగ్యులర్ 10 తినడం అట్లా చేయడం లేదు. 6 months లో విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ 6 months 38 kilos తగ్గాను. అసలు మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉండేవి? నాకేం లేవండి హెల్త్ ఇష్యూస్, ఏం లేవు. లావుగా ఉన్నా చాలా రోజులు తగ్గల్లా అనుకునే ఉన్నా, అంతేగాని హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. బట్ లావు అన్నది చాలా బట్టలు పట్టవు, ట్రయల్ రూమ్ పోతే కూడా 10 వేయాలి. ఇప్పుడు వేసిన ప్రతిదీ పట్టేస్తాను అన్నట్లు. అదొక హ్యాపీ ఫీలింగ్. అసలు పెళ్ళప్పుడు, ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా పడతా అన్నా. ఎప్పుడైనా లో మూమెంట్ ఫీల్ అయ్యారా? అంటే అందరు ఏమంటారు, ఏమనుకుంటారు, ఒకరి గురించి నేను ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని కాదండి. అంటే నా బాడీ నాది, వాళ్ళ బాడీ వాళ్ళది. ఇప్పుడు తగ్గేటప్పుడు తగ్గాలనే ఆలోచన ఉంటే ఆలోచించాలి. నాకు అసలు ఉండేది కాదు, ఇప్పుడు వచ్చింది ఇంకానే మారింది. అంటే మీకు అసలు ఎప్పుడు వెయిట్ ఏదో అన్న అట్లా ఉండేది కానీ తగ్గాలని ఒక పాయింట్ దొరికేది కాదు తగ్గడానికి. కానీ మీ ఆవిడకి మాత్రం చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే తనకి థైరాయిడ్ ఉండింది, పీసీఓడి. ఇప్పుడు పర్లేదు కానీ ముందు అసలు వచ్చేది కదా, వస్తే మాత్రం 1.5 months 2 months కంటిన్యూ బ్లీడింగ్. వినీలా వీళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు మీరు తెలుసుకుంది ఏంటి వాళ్ళ గురించి? అసలు వాట్ డిడ్ యు అండర్స్టాండ్ అబౌట్ దేర్ బాడీ? ఇద్దరు బిఎంఐ తీసుకొని వచ్చారు. నేను ఫస్ట్ బిఎంఐ చెక్ చేస్తాను, మీ ఇద్దరు ఏమవుతారా అని అడుగుతాను. అంటే బిఎంఐ చూసాక అడుగుతాను. క్యాలరీస్ ఆల్మోస్ట్ ఒక 100 to 100 ఇద్దరివి సేమే ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ మీ ఇద్దరు ఏమవుతారని అడిగాను. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళరా అని అడిగాను. వెళ్తాను. నా డైట్ చేయగలరా అని అడుగుతాను. నేను టైమింగ్స్ లో స్ట్రిక్ట్, నేను చెప్పింది కుకింగ్ లో స్ట్రిక్ట్, ఇవన్నీ ఉంటాయి. ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, దీనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో తనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నా అవసరం అంత ఉండదు, దీనికి నా అవసరం ఉంటది. తిన్న డైట్ ఎవరైనా చేయొచ్చు. పీసీఓడి అంటే సో వండర్ఫుల్. వినీలా నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అట్లా ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరికి ఛార్జ్ చేయాలి అన్న ఒక థాట్ ఉంటుంది ఎవరికైనా, కానీ తను చేయలేదు అట్లా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో ఇద్దరికి ఛార్జ్ చేయాలి, ఇద్దరికి 2 months అంటే అది ఒక్కటే కాదు. నా డైట్ రూల్స్ పాటించను అన్నా మీరు జాయిన్ అవ్వద్దని చెప్పేస్తాను ప్రేమ గారు. ఎందుకంటే నా రూల్స్ కొన్ని చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. వినీలా కమర్షియల్, వినీలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ హూ టెల్ మీ కమర్షియల్ యాక్చువల్లీ. ఓకే, అది నా కాంపిటీటర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఐ డోంట్ మైండ్. బట్ ఐఎమ్ నాట్ కమర్షియల్. బట్ నా ఛార్జ్ నేను తీసుకుంటాను. ఐ కాంట్ వర్క్ ఫ్రీ బికాస్ నా టీమ్ తో నేను కలిసి వర్క్ చేసేది. ఈవెన్ దో మై ఫ్యామిలీ విల్ కీప్ ఆల్ ద టైమ్ ఫర్ దిస్ ఓన్లీ. సో నేను తీసుకునేది చాలా మినిమల్ ఛార్జ్. అది మిడిల్ క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా అంటే నేను టిప్స్ ఇస్తున్నాను ప్రేమ్ గారు. నా టిప్స్ విని తగ్గిన వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా పోస్ట్ చేశాను. వాళ్ళే వచ్చి నేను తగ్గాను మేడం, మీకు టెస్టిమోనియల్ ఇస్తాను అని అంటాం. అసలు నాకు ఆ రోజంతా అదేంటి హ్యాపీ హార్మోన్స్, బటర్ఫ్లైస్ అవన్నీ వస్తా ఉంటాయి. నాకు గాల్లో తేలినట్టుంది అని. ఓకే, నా టిప్స్ ఇన్ తగ్గారు వీళ్ళు అంటే. నా డైట్ లో జాయిన్ అయ్యి తగ్గే కన్నా నా టిప్స్ విని తగ్గటం నాకు ఇంకా బాగుంటది. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ యాక్చువల్ గా నోటీస్ చేశారు మీరు తనలో? అంటే తను చెప్పిందే, తన థైరాయిడ్ ఉందని చెప్పారు, పీసీఓడి ఉందని చెప్పారు, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో వచ్చారు తను. సో నేను దానికి ట్రీట్ చేస్తాను, మీరు ఇన్నవ్వండి. ఓన్లీ 150 calories తేడా ఉంది. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే హైట్ ఉన్నారు. అయితే మెయిల్ కి ఇంకొక 300-400 calories ఎక్కువ ఉంటుంది. మీరు అడిషనల్ ఆడియో ఉంటాయి అనమాట, బాయిల్డ్ పల్లీలు, బాయిల్డ్ గ్రీన్ పీస్, అవి ఏమన్నా తినండి ఆకలి అయితే. లేకపోతే పర్లేదు, వాకింగ్ చేస్తూ మీరు ఈ డైట్ పాటించవచ్చు అని చెప్పాను. ఒకళ్ళనే తీసుకున్నాను. తీసుకొని దే హ్యావ్ ట్రావెల్డ్ 1 year బ్యాక్. తను 16 తగ్గారు. ఇంకా తను తిన డైటే ఫాలో అయ్యి తను అంత తగ్గారు. సో నైస్. కానీ ఒక విషయం చెప్పమ్మా, డయట్ అంటుంటారు కదా, చాలా మందికి ఎట్లా అనిపిస్తుంది అంటే డయట్ అంటే అబ్బా డయటా, ఇప్పుడు మనకి ఇష్టమైనవి తినలేము,
ఇష్టం లేనివి తినాలి, కష్టపడి తినాలి, చాలా ప్రాబ్లము అని అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు. మెనీ పీపుల్ థింక్ డయట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫుడ్, నాట్ ఎ టేస్టీ ఫుడ్. బాబోయ్ ఎలా చెయ్యాలి అన్న ఒక భయం ఉంటుంది. మీ కేసులో ఎట్లా ఉంది? ఇస్ ఇట్ రియలీ హార్డ్ ఆన్ యూ? హార్డ్గా ఏం అనిపించలేదు. యాక్చువల్గా మనం చేసుకునే రెగ్యులర్ ఫుడ్స్ కన్నా మ్యామ్ ఇచ్చేవి చాలా టేస్ట్ బాగుంటాయి అనమాట. కాకపోతే విచిత్రంగా ఉంటాయి అనమాట కొన్ని కాంబినేషన్స్. విచిత్రమైన కాంబినేషన్ చెప్పమ్మా. అంటే బీరకాయ విచిత్రమైన కాంబినేషన్ ఆల్రెడీ టేస్ట్ చేశాను. బీరకాయ స్వీట్ కార్న్, బెండకాయ గ్రీన్ పీస్. అరే ఏమ్రా ఇది ఫుడ్, ఇట్లా తినగలుగుతామా మనము? ఫస్ట్ డైట్ ఇదనమాట. యాక్చువల్గా మా డే 1 డైట్ వచ్చి ఇది. సో ఈ 2 కాంబినేషన్, బెండకాయ, గ్రీన్ పీస్, బీరకాయ, స్వీట్ కార్న్ అనమాట. ఎప్పుడు ఇవన్నీ తనిగా తినడము, తనిగా వండుకోవడమే తెలుసు. ఇది ఇట్లా కూడా తింటారా, ఇదేం ఫుడ్ అనవసరంగా చేసినామా, తినగలుగుతామా? ఈ రెండింటితో పాటు ఒక టమాటో రసం ఉన్నింది. దేవుడా ఇది ఒక్కటి ఇస్తే కాపాడుతాడేమో, మిగతాదన్నీ కళ్ళు మూసుకొని తినేయడమే, ఇంక మనం చేయాల్సింది ఏమీ లేదు. అంటే ఫస్ట్ డైట్ ఇట్లా భయంకరంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ చూసాను అనమాట. ఈ డైట్ అయ్యి తినేసాక నెక్స్ట్ రేపు కూడా ఇట్లాంటివే ఉంటాయా, అయిపోయి మన పని అనుకున్నాను నేను. తర్వాత నుంచి మంచిగా ఉన్నాయి అనమాట. ఈ 2 కాంబినేషన్స్ అయితే చాలా వియర్డ్గా ఉన్నింది. తినడానికి కూడా అంటే సాల్ట్ వేసుకుంటే పర్లేదు, తక్కువ సాల్ట్ వేసుకున్నాము అంటే కొంచెం, అంటే మనం రెడ్ రైస్, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్తో కదా తినడము. ఇన్ కేస్ వైట్ రైస్తో తింటే టేస్టీగా ఉండొచ్చేమో మనకి. సో అన్నీ కొంచెం డే 1 కాబట్టి మాకేం తెలియట్లేదు అనమాట. సో కష్టపడి ఆ రోజు తిన్న దానికి నెక్స్ట్ డే రిజల్ట్ ఆయనకి 3 kilos డే 1 లాస్ అయ్యారు. నేను 2 kilos లాస్ అయినా. 1.5 అంటే ఒంట్లో వాటర్ కంటెంట్ ఫస్ట్ పోతుంది. 1.5 మాకు అక్కడ నెక్స్ట్ డేకి మేము ఇన్స్పైర్ అయ్యి, మా వెయిట్ ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఆ 2 months హ్యాపీగా చేసాం. తర్వాత ఇన్ని రోజులు ఈ ఫుడ్ ఎట్లా మిస్ అయినా మనకెందుకు తెలియలేదు, సింపులే కదా అన్నట్లు అనిపించింది. సో ఒక విషయం చెప్పమ్మా, వండేది నువ్వే. మార్నింగ్ 3 meals a day, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. మధ్యలో ఏమైనా స్నాకింగ్ గీకింగ్ ఉంటుందా? ఈవినింగ్ 3కి. జస్ట్ బికాస్ యు ఆర్ ఎట్ హోమ్ అండ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ ఓకే. వాట్ అబౌట్ వర్కింగ్ విమెన్ అని ఎప్పుడన్నా థాట్ వచ్చింది? ఒకవేళ నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకో, నేను ఇవన్నీ చేయగలిగేదాన్నా అన్న థాట్, ఏమైనా ఐడియా వచ్చిందని? అప్పుడైతే కష్టమే, ఎందుకంటే ఇప్పుడే నేను 5:30 కల్లా లేసి, అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళే టైంకి 11కి 3 meals ప్రిపేర్ చేసేయాలి. అలా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో అలా ప్రిపేర్ చేసుకొని కట్టేసుకొని వెళ్ళాలి. తను ఆఫీస్కి వెళ్ళేలాగే కుక్ చేసింది. అదే అంటున్నాను. సో షీ యూజ్డ్ టు వేక్ అప్ ఎట్ 5:30. తను వెళ్ళకపోయినా నాకు చేసి ఇచ్చేయాలి కాబట్టి, సో అన్ని ఖతం అయిపోవాలి. నాకు ఆఫీస్ స్టార్ట్ అయ్యే టైం బాక్స్ అన్ని వచ్చేస్తాయి. ఎప్పుడు ఈ 2 నెలల్లో టెంప్టేషన్ రాలే, బిర్యానీ తినాలి లేకపోతే ఐస్ క్రీమ్ తినాలి, లేదు ఏదన్నా ఒకటి తినాలి అని అనిపించింది? ఎందుకంటే బయట ఫుడ్స్ అన్ని తినేసి ఇంకా మన వల్ల కాదు బయట ఫుడ్స్ తినేదానికి అన్న టైంకి మేము వచ్చామన్నమాట. ఇంకా బయట ఇడ్లీ తిన్నా కూడా అబ్బా ఇడ్లీయా అన్నట్లు అయిపోయింది అనమాట. సో మాకు ఫుడ్ మీద అంటే నేను అదే చెప్పేకొస్తాను. మా మోటివేషన్ కి సీక్రెట్ ఏమంటే డైలీ ఆ వెయిట్ చూసుకుంటాం కదా, తగ్గుతాం. అదే మాకు మోటివేషన్, ఆ ప్యాషన్ అదే. అసలు ఎప్పుడెప్పుడు మరుసటి రోజు వస్తుందా, మార్నింగ్ వస్తుందా, వెయిట్ మిషన్ లో వెయిట్ చూసుకుందాం. ఇదే 10th రిజల్ట్స్ అప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ గా ఉండేది కాదు, కానీ డైలీ అదొక ఫస్ట్ డైలీ లేవగానే బ్రష్ చేసి వాష్రూమ్కి వెళ్ళక చేసే పని అదొక ఫస్ట్. అది కాఫీ నీళ్ళు కూడా తాగం, వెయిట్ చూసే, అదొక్కటే ఫస్ట్. మరి మీకు చిన్న బాబు ఉన్నాడు కదా, బాబు ఆబ్వియస్ గా హీ వోంట్ లైక్ టు ఈట్ ఆల్ ఆఫ్ దిస్. తనకు సపరేట్. మరి మీరు తనకు సపరేట్ గా చేసినప్పుడు అప్పుడైనా ఒక క్షణం అరే ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుందాం ఆ వాసనకి అనిపిస్తుంది కానీ బట్ తినాలనిపిది. ఎందుకంటే అంత తగ్గిపోవాలి అది ఒకటే కాన్సెప్ట్, భిన్న తగ్గిపోవాల. జనరల్ గానే తన ఫుడ్ నేను తిన్ను, అంటే కారం లేకుండా అలా తింటాడు అనమాట బాబు. జస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అని మాత్రమే చెక్ చేస్తాను అంతే. తన ఫుడ్ నేను ఎప్పుడు లైక్ చేయను. సో అది ఒక ప్లస్ పాయింట్ నాకు. ఎప్పుడు తనకి ఫస్ట్ నుంచి నేను తనిగా కుక్ చేస్తాను అనమాట, కారం ఏమి లేకుండా కుక్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మీకు ఈ డయట్ అనేది ఎవ్రీడే షీట్, అంటే వీక్లీ వన్స్ ఒకసారి షీట్ ఇస్తారా లేకపోతే ఎవ్రీడే షీట్ వస్తుందా? వీక్లీ వన్స్. మీకు హౌ డు యు నో వాట్ యు షుడ్ ఈట్ అన్నది? వీక్లీ వన్స్ ఈ 8 days కి 3 meal 4 meal ఎట్లా తినాలి అని చెప్పేది మ్యామ్ ఫోటోస్ పెడతారు. అలానే
వాయిస్ నోట్స్ కూడా ఇస్తారనమాట. ఏ టైప్ లో వండుకోవాలని ఎలా రెసిపీతో సహా ఇస్తారు, ఎట్లా చేసుకోవాలనే రెసిపీతో సహా ఇస్తారు. కాబట్టి మనకు అది ఈజీ అయిపోయింది అనమాట. సో మనం ఎట్లా చేసుకోవాలనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ అది తెచ్చి మ్యామ్ చెప్పింది ఎట్లా చేసుకోవాలో చేసుకుంటే సరిపోతుంది. సో అంత స్ట్రెస్ ఉండదు డైట్ లో. ఎలా చేసుకోవాలి ఏమేం స్ట్రెస్ ఉండదు. జస్ట్ టైంకి తినాలి. మాకుండే స్ట్రెస్ అంతా అరే 9 అయిపోయింది ఫోటో పెట్టాలి, 11 అయిపోయింది ఫోటో పెట్టాలి. వాళ్ళు మన కోసం అంత చెప్తున్నారు, మనం ఒక టైం పాటించలేమా అనేది ఒకటి ఉంది మాకు అంతే. ఇంకోటి తను అన్ని క్లిప్పింగ్స్ ఎట్లా అసలు వాయిస్ కూడా తగ్గదు, ఒకే టెంపోలో ఉంటది. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి. ఓకే, అయితే ఒక విషయం, మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, ఆఫీస్ లో ఒక్కోసారి ఏదో పార్టీలు అవుతాయి. అదే అంటే అదే అండి, ఒక 30 సంవత్సరాలుగా ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయింది. ఫుడ్ ఒక 2-3 days ఇనిషియల్ గా కష్టం అవుతుంది కానీ మళ్ళీ అలవాటు అయిపోయి. అదే చెప్పా కదా, నేను బర్త్డే కేక్ కూడా తినలే, మా బాబు బర్త్డే కూడా నేను తినలే. అదే చెప్పా కదా, ఈ రోజు ఇది కేక్ తింటే రేపు ఇంకొక బిర్యానీ, రేపు ఇంకొకటి అట్లా పోతుంది అనేది డే 1 కట్ చేసేది. అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆ వెయిట్ తగ్గుతామనే ప్యాషన్. ఇప్పుడు ఈ ఆఫీస్ అవర్స్ పోయి రాత్రులు వచ్చి పడుకునేసరికి లేట్ అయింది, మళ్ళీ తెల్లారి జిమ్ అవంతా పోవడానికి కూడా అనుకుంటాం కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. సో ఈ ప్రాసెస్ లో మీరేం అర్థం చేసుకున్నారు అంటే, వెయిట్ ఫ్యాట్ తగ్గాలి అంటే జిమ్లు వర్కౌట్లు కాదు, ఫుడ్ మెయిన్. ఫుడ్ 70% అండి, మిగతా ఫిట్నెస్ కోసం అవి చేసుకోవచ్చు. ఓకే ఓకే. అయితే ఎప్పుడైనా ఈ మొత్తం జర్నీలో, ఈ 2 months జర్నీలో వినిలా గారు ఇచ్చిన డైట్ లో ఎప్పుడైనా కొన్ని ఐటమ్స్ ఒకసారి మనకు దొరకవేమో, మనకు తెచ్చుకోలేమేమో, ఇక్కడ దొరకదేమో, అట్లా ఏమైనా ఉన్నదా? లేకపోతే అన్ని మనకు అందుబాటులో ఉన్న ఫుడ్సే ఆయన చెప్తారా? మొత్తం మనకి వెజిటేబుల్ ఫ్రూట్స్ వీటిలోనే ఉంటది కాబట్టి మనం డైలీ యూస్ చేసేవే అన్నమాట. అంతే, ఎక్స్టర్నల్ బయట నుంచి అందుబాటులో ఉండేవి. కొంతమంది డైట్లలో ఏవో చెప్తుంటారు కదా, అంటే సంథింగ్ లైక్ ఈ ఆల్బినోస్ తినాలి, లేకపోతే అన్ని అందుబాటులోనే ఉంటాయి. ఒక్కొక్కసారి బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ సీజన్ లో అవైలబుల్ ఉండదు, అప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేట్ చెప్తారు. ప్రతి ఒక్క దానికి ఆల్టర్నేట్ ఉంటుంది అన్నమాట, ప్రతి దానికి ఆల్టర్నేట్ ఉంటుంది. సో అదొకటి మంచిగా అనిపించింది. దీని వల్ల ఈ 1 year లో మీ హెల్త్ 1 year వాళ్ళు డైట్ లో లేదు. 1 year డైట్ లో డైట్ ఇప్పుడు 1 year 2 months డైట్ మెయింటెనెన్స్ డైట్ 1 month తీసుకున్నారు, ఇంక వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. మేము ఆ ఫార్ములానే యూజ్ చేసుకుని వస్తాం రోజు చీట్ చేయరా ఒక్క రోజు లేదు. మెయింటెనెన్స్ డైట్ అనేది డైట్ కాదు, బౌల్ ఆఫ్ రైస్ లోకి తీసుకెళ్ళిపోతా. మార్నింగ్ హెల్దీ జ్యూస్ ఉంటుంది, మార్నింగ్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, నైట్ కి డిన్నర్ ఉంటుంది, మధ్యలో స్నాకింగ్ ఉంటుంది. ఇది నార్మల్ లైఫ్ స్టైల్ కి తీసుకొస్తా, అది నేర్పించి వదిలేస్తా. వాళ్ళు దాంట్లో వీక్ లో 3 days వాళ్ళు చీట్ మీల్ చేసుకోవచ్చు. అది నాకు చెప్పారు, నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు 2 months డైట్ అయిపోయాక మెయింటెనెన్స్ లోకి వచ్చాక చీట్ మీల్స్ ఏమైనా ఉంటాయి అంటే ఊరికి పోయినప్పుడు, హోమ్ టౌన్ కి వెళ్ళినప్పుడు ఆడ తప్పదు కాబట్టి అక్కడ, అంతేగాని హైదరాబాద్ లో ఉంటే మాత్రం కంపల్సరీ. మరి మీరు ఎక్కడ బయటకు వెళ్ళడము, సినిమాలు, ఇప్పుడు సపోజ్ పాప్కార్న్ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక 1-2 అంతేగాని ముందు మాదిరి అదే ఇదిగా తిన రోజు అంత ప్రాపర్ అంటే అంత డ్రాస్టిక్ చేంజెస్ ఏం కనిపించదు. మనం ఎప్పుడైతే స్లీప్ ప్రాపర్ లేదో ఆ రోజు ఖచ్చితంగా కనపడుతుంది. మ్యామ్ చెప్తా అంటారు 10:30కి స్లీప్ వెళ్ళాలి అంటారు. సరే ఒక రోజు అయితే ఈయన బుక్ చేయమన్నా, ఇంకెప్పుడు టికెట్స్ లేదనమాట, ఫుల్గా ఉన్నాయి సినిమాకి. సో ఆ రోజు ఈరోజు ఏమైతే అయ్యింది, నేను బుక్ చేస్తా టికెట్స్ అనేసి అన్నారు. ఓకే అని చెప్పాను. ఆ రోజు నైట్ 12కి వచ్చాము ఇంటికి, 1కి పడుకొని ఇమ్మీడియట్ తెలిసిందనమాట. రే మనం ఎక్స్ట్రా ఏమీ తినలేదు, మేము సినిమాకి వెళ్ళినా కూడా మా ఫుడ్ చేసుకునే వెళ్తాం అనమాట. సో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా మా ఫుడ్ తినేసి వెళ్తాం. ఇప్పుడు కూడా తెచ్చుకున్నాం అనమాట మేము. ఇప్పుడు సపోజ్ ఎప్పుడు మోస్ట్ డెడికేటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ వినీలా 2 months మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి, కఠినం పత్యం అట్లున్నామంటే. అంటే టేస్టీగానే ఉంటుంది, మనకేం చప్పగా కూడా ఉండదు. సపోజ్ ఇప్పుడు అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఎప్పుడైనా బజ్జీనో బోండానో తినాలంటే కూడా ఒక రోజు తినేసినా కూడా మళ్ళీ వెయిట్ చూసుకుంటాం కాబట్టి తగ్గించుకుంటాం మేము. మాకు అది తెలుసు కాబట్టి ఏం తింటే ఎక్కుతాము, ఏం తింటే తగ్గుతాం అనేది అర్థమైంది మాకు. సో ఇది డెడికేషన్ కన్నా మోటివేషన్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు నా విషయం చెప్పమ్మా, థైరాయిడ్, PCOD, PCOS, ఓవర్ బ్లీడింగ్ ఇవన్నీ మొత్తం ఆగిపోయినాయా, కంటైన్ అయినాయా, ఎట్లా ఉంది? ఓవర్ బ్లీడింగ్ లేదు, PCOD లేదు,
థైరాయిడ్ మాత్రం అది స్టాప్ చేయకూడదు కాదు కాబట్టి టాబ్లెట్స్, ఆ టాబ్లెట్ మాత్రం థైరాయిడ్ టాబ్లెట్ బట్ మాత్రం ఒకప్పుడు ఎంత వేసుకునేదాన్ని, ఇప్పుడు ఎంత వేసుకుంటాం, అది ఇంపార్టెంట్ కదా. ముందు 37.5 అలా వాడుతా అన్నాను, ఇప్పుడు 27 అలా వాడుతా అన్నాను. సో అలా ఉన్నాను. మధ్యలో ఒకసారి డైట్ స్టార్టింగ్ లో 12 అది కూడా వాడాను, మళ్ళీ డాక్టర్ ఎందుకో ఎక్కిచ్చారు చూసినప్పుడు. సో ఇంకా ఓకే, థైరాయిడ్ వల్ల నాకు పెద్ద ఈ ఫుడ్ తినేస్తే ఈ ప్రాబ్లం వచ్చేస్తుందని ఏమీ లేదు. థైరాయిడ్ సిమ్టమ్స్ నాకేం తెలీదు. సో అదొక ప్లస్ పాయింట్ నాకైతే. ఏదో థైరాయిడ్ అంటే పేరుకే ఉంది అన్నట్లే ఉంది నాకు, అంతే. ఫైనల్ వర్డ్ ఒకటి చెప్పండి ఇద్దరు. ఈ 1 year లాంగ్ 2 months డయట్ అండ్ ఇన్ని నెలల మెయింటెనెన్స్ తర్వాత ఈరోజు ఎంత ఇమోషనల్ థింగ్ అది మీకు. అంటే డిడ్ యూ క్రై ఆఫ్టర్, డిడ్ యూ క్రై ఆర్ డిడ్ యూ హ్యావ్ హ్యాపీనెస్ టీయర్స్ వెన్ యూ లుక్డ్ ఎట్ యువర్ సెల్ఫ్? అంటే ఏంటి, నేను ఎట్లుండేదాన్ని, మేము ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాం? ఎప్పుడైనా మీరు కూర్చొని మాట్లాడుకొని డైలీ వస్తుంది, అది ప్రతిరోజు అనుకుంటాం. ఈ షర్ట్ లో చూడు, ఈ డ్రెస్ లో చూడు, సన్నగా ముందు కన్నా ఒక 100 grams పెరిగిపోతే కూడా అయ్యో 100 grams భయం వచ్చేస్తుంది. అంటే ఈ 100 grams వెళ్ళేదే కాకుండా అయ్యో ఇంకో అది తినకుండా ఉంటే మనం ఇంకా 200 grams తగ్గింటాం కదా అనే మైండ్ సెట్ అన్నమాట. 100-200 అంటాం కానీ అది తగ్గాలంటే కూడా అంత ఈజీ కాదు కదా. ఒకటండి, కష్టంగా చేయాలి, ఇష్టంగా చేసినాం అంతే. ఇష్టంగానే చేసాం. యాక్చువల్గా నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంది. యాక్చువల్గా ఎవ్వరు ఎంత లావుగా ఉన్నారు అనేసి అంటే పట్టించుకునేదాన్ని కాదు. యాక్చువల్గా ఇంకేం చేస్తాం, అయిపోయినాం లావు, తగ్గించుకునేది తెలీదు. సో అయిపోయినాం లావు, బాధపడేది తప్ప ఇంకోటి ఉండదు అనమాట. ఎప్పుడు మైండ్లోకి కూడా వేసుకోను. కానీ మా డాడీ చెప్తే మాత్రం భలే ఫీల్ అయ్యేదాన్ని అనమాట. నాన్న తగ్గు, నీకు మంచి కోసమే చెప్తా అన్న, తగ్గు. ఎట్లా డాడీ తగ్గమంటావు, నాకేం తెలియదే, వాకింగ్ పో అంటారు అనమాట డాడీ. సో ఎంత చేసినా అదొక రిజల్ట్ వచ్చేది కాదనమాట. మ్యామ్ డైట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 5 kgs ఎక్కాను అనుకోండి. నేను 88 ఆ టైం ఉన్నప్పుడైతే డాడీ నువ్వు పేషెంట్ లాగా ఉన్నావు, డైట్ ఆప్ ఫస్ట్, అది ఆయన అన్నారు. సో అదొక ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఎవరి దగ్గర అయితే లావ్ అని చెప్పి ఫీల్ అయ్యేదాన్నో తనే నన్ను వద్దు నాన్న ఆపేయి అండ్ స్టేజ్కి తీసుకొచ్చుకున్నా. సేమ్ ఒకప్పుడు రే లావ్ అయిపోతావు, ఇంకా ఎక్కువ అయిపోతావు, ఇప్పుడు మా ఇంట్లో కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు ఇంకా సాలరా, మా అమ్మ వాళ్ళు చూస్తే సాలరా ఇంక ఉండు మా, నీకు తెలుసు 75కి రావాలా, 75కి వచ్చేసి ఒక 5 ఫ్లక్చువేట్ అయినా అట్లా ఇట్లా సరిపోతుంది ఆయన అని వాళ్ళు సాలరా అంటే కూడా వద్దు అని. మాకు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ లో 8 members ఉన్నాం ఫ్యామిలీ. మాలో మాకు కాంపిటీషన్స్ అన్నమాట. ఎక్కువ మేమే ఉన్నాము, ఇప్పుడు తక్కువ మేమే ఉన్నాం. Super Venila, I am so proud of you and your dedication. Because this is very important. మీరు చేసేది ఏంటి అంటే కేవలం ఒక వ్యక్తి లేకపోతే 10 మంది వ్యక్తి, ఒక 100 మంది వ్యక్తుల వెయిట్ రిడక్షన్, ఫ్యాట్ లాస్ మాత్రమే చేయట్లేదు. మీరు వాళ్ళకి ఒక అల్టిమేట్ హెల్త్, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు టువర్డ్స్ బీయింగ్ హ్యాపీ. అది మాత్రం ట్రూ అండి, హెల్త్ పరంగా మాత్రం. అంటే 1 year అయినా నన్ను మర్చిపోవట్లేదు చూడండి. అదే మాకు నిన్న మొన్న వచ్చినట్లు. మా ఫ్యామిలీలో మా మమ్మీ ఆల్రెడీ బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నారు. ఇప్పుడు ఒక 8 years బ్యాక్ చేసుకున్నారు. అప్పుడు బాగానే ఉన్నింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ గెయిన్ అయిపోయారు అనమాట. బేరియాట్రిక్ సర్జరీ చేసుకొని గెయిన్ అయిపోయారు. తర్వాత మ్యామ్ అంటే మాకు ఏ డైట్ ఇచ్చారో, నాన్న ఫస్ట్ నీది పమ్మా, నాకు చేస్తే తగ్గవమ్మా నువ్వు అంటే, ఏదో సరే ఇంకా నీ ఇష్టం మా, నీకు తగ్గితే యూస్ చేసుకో, లేదంటే లేదని చెప్పి తనకి ఫార్వర్డ్ చేసేదాన్ని. సో తనకి 1-2 kgs వరకు రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత అక్కడే స్ట్రక్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా తగ్గలేదు. మా చెల్లెలు కూడా సేమ్, మా మమ్మీ మా చెల్లెలు ఇద్దరు కొంచెం డిఫరెన్స్లో 5 kgs డిఫరెన్స్లో ఉంటారు. సో మా చెల్లెలు కాంటాక్ట్ అయింది ఆన్లైన్లో, ఇక్కడ రాలేరు అనమాట వాళ్ళు. సో తను బెంగళూరులో ఉంటారు. సో ఇంకా అక్కడి నుంచి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని మా చెల్లెలు, మా మమ్మీ, ఇప్పుడు వాళ్ళిద్దరే కాకుండా మా డాడీ కూడా ఫాలో అవుతున్నారు. ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టల. యాక్చువల్లీ వాళ్ళు వచ్చి మాట్లాడాలని, బట్ టైం కుదర, వాళ్ళు వచ్చినప్పుడు వద్దాం. బట్ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆన్లైన్. ఐ నీడ్ ద హెల్త్ హిస్టరీ and test report. Wonderful, Venila. So how are you feeling now? I feel blessed. When you see these people, I feel my mummy butterflies will always రోజు మా మమ్మీ వాళ్ళతో మాట్లాడతాం కదా,
ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తానో అనే దాంతో నెక్స్ట్ వర్డ్ ఏమంటే ఈ రోజు ఎంత తగ్గావు. అది కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే, మా ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడు ఎంత తగ్గినావు ఈ రోజు. మా డాడీకి తినకి కాంపిటీషన్ అనమాట. ఆయన ఎప్పుడు 82, 83లోనే ఉన్నాడు. ఆయన్ని దాటి వచ్చేసాడు అనమాట. మామయ్య 82 వచ్చేసినాను, 81 వచ్చేసినాను. మా పేరెంట్స్ పెట్టుకోలేను, ఎందుకంటే వాళ్ళు 62, 72లో వాళ్ళని అసలు టచ్ కూడా చేయలేము. ఏమోనండి, చెప్పలేము, అవుతారేమో. we should not look unhealthy. Exactly, correct. ఇప్పటికే మా అత్తమ్మ మామవి తిడతారు, మిమ్మల్ని చూడలే, అట్లా చూసి ఇట్లా చూసేదానికి కష్టంగా ఉంది అనేది చెప్తా ఉంటారు. యాక్చువల్లీ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్. నిజంగా యూ టుక్ అవుట్ యువర్ టైమ్ అండ్ కేమ్ హియర్. ఐ షుడ్ థ్యాంక్ వినీలా బికాస్ పీపుల్ లైక్ యు ఆర్ ఇన్స్పైరింగ్. అంటే మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది, 2 నెలలే కదా, ఏముంది, కొంచెం డెడికేటెడ్ గా, ఫోకస్డ్ గా, కమిటెడ్ గా ఆవిడ చెప్పినట్టు చేస్తే. అదే మనం తినందంటూ ఏమీ లేదు ఇక్కడ, అన్ని తినేసి వెక్స్ అయిపోయింది. ఒక క్రమశిక్షణ లేని డిసిప్లైన్. నా వెయిట్ తగ్గాక కూడా మీరు మెయింటైన్ చేయరు, జాయిన్ అవ్వద్దు, వెళ్ళండి. దిస్ ఈజ్ మై ఆన్సర్. కమర్షియల్ వాళ్ళు ఎవరైనా ఇన్ని రూల్స్ పెడతారా? నేను అన్నం ఇస్తానా అంటే క్యాలరీలను బట్టి అన్నం ఇస్తా. ఈ పాప చాలా హైట్, అంటే వాళ్ళ హస్బెండ్ క్యాలరీస్ కి మ్యాచ్ అయిందంటే మీరు చూడండి. సో షీ హ్యాస్ 1900 క్యాలరీస్ అప్పుడు నా దగ్గరకు వచ్చిన. ఆయనకి 2100 క్యాలరీస్ ఏమో ఉన్నాయి. సో నేను 1800 క్యాలరీస్ మీల్ ప్లాన్ ఫస్ట్ ఇచ్చినా చక్కగా బౌల్ ఇంత కప్పు రైస్ ఇవ్వచ్చు. మీ హైట్ కి తగ్గ BMI 1500 ఉందనుకోండి, నేను 1200 ఇవ్వాలి. అమ్మ మీ ప్లేట్లో ఎక్కువ ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్, వెజిటబుల్స్, ఆ తర్వాత ఫ్రూట్స్, ఆ తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీకు ఓకేనా? మీరు ప్రసాదం లాగా, అంటే అడుక్కునే వాడికి కూడా చాలా బాగా కనపడుతుంది, మీకు కనపడదు. మీకు అలా ఓకే అయితేనే జాయిన్ అవ్వండి, బికాస్ ఐ నీడ్ టు క్లియర్ యువర్ హెల్త్ ఇష్యూస్. బట్ ఎంత ఓపిక వినిలా, ప్రతి ఒక్కళ్ళకి ఎవరి అనాటమీ వాళ్ళది, ఎవరి బాడీ వాళ్ళది, మీరు అన్నట్టు ఎవరి BMI వాళ్ళది, ఎవరి BMR వాళ్ళది, ప్రతి ఒక్కళ్ళకి టైలర్ మేడ్, అంటే వాళ్ళ బాడీకి ఏది సూట్ అవుతుందో, వాళ్ళ బాడీ టైప్కి ఎలాంటి ఫుడ్ సూట్ అవుతుంది అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వటం, వాయిస్ నోట్లు పంపడం, ఇట్స్ నాట్ అ జోక్. అందరికి కామన్ గా ఒకటి పంపడం చాలా సింపుల్. అది మాత్రం తను గానీ వాళ్ళ స్టాఫ్ గానీ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చాక డిసిప్లైన్ అనేది నేర్చుకున్నా. అది మెయిన్ అయిపోయింది. క్లీన్ గా తినాలి, డిసిప్లైన్ గా తినాలి, హ్యాపీగా నిద్రపోవాలి. సో బేసికల్లీ నాలెడ్జ్ ఇచ్చారు మీరు. అవును, ఫుడ్ కి సంబంధించిన నాలెడ్జ్, హెల్త్ కి సంబంధించిన నాలెడ్జ్, గుడ్ ఈటింగ్ సంబంధించిన నాలెడ్జ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.